మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు కనుజును వేటాడి మాంసాన్ని పంచుకుంటుండగా పక్కా సమాచారం మేరకు అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేటగాళ్ల ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం కూర లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నిందితులు ముగ్గురిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు కొత్తగూడ రేంజ్ అటవీశాఖ అధికారి వజహత్. కొత్తగూడ రేంజ్ లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పొగలపల్లి సెక్షన్ లో చేస్తున్నాను. మాకు సమాచారం మేరకు దుర్గారం విలేజ్ లో ఒక ముగ్గురు ఇంట్లలో ఈ కంచు మాంసం వేటాడి ఉన్నదని సమాచారం మేరకు మేము ఆ ముగ్గురిలో సోదా చేయడం జరిగింది. ఆ ముగ్గురిల్లు సోదా చేయడంలో వాళ్ళ ఇంట్లో ఆ మాంసాన్ని వండుకొని ఉన్నది. దాన్ని వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళను ఇట్లా చేయడం వైల్డ్ లైఫ్ చట్టం నేరం కింద నేరం అని చెప్పేసి వాళ్ళ మా అధిలం తీసుకుని ఈరోజు కోర్టులో సరళం చేయడం జరుగుతుంది. ఎంతమంది సార్ కేసు? ముగ్గురు పేరు నరసింహ, ఉపేందర్, సుధాకర్. వీళ్ళు దుర్గారం విలేజ్ సంబంధించిన వాళ్ళు. కొత్తగూడ మండలంలోని దుర్గారం జీపీ పరిధిలో అడవి జంతువుల మాంసం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా స్టాఫ్ వెళ్ళి కన్సర్న్ పర్సన్ ఇంట్లో చెకింగ్ చేయగా 3 మెంబర్స్ ఇంట్లో మాంసం లభించింది. ఇమీడియట్ గా ఆ మాంసం మనం కస్టడీలోకి తీసుకొని ఆ పర్సన్స్ కూడా కస్టడీలోకి తీసుకొని పంచనామా అన్ని నిర్వహించి ఆ ఉచ్చులు కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అటవీ శివారు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పంట పొలాల ఉచ్చులు అవి పెట్టకుండా చాలా సార్లు చెప్తున్నాం. ఉచ్చులో పెట్టడం వల్ల వన్యప్రాణులు చాలా వరకు ఆ ఉచ్చులలో పడటం, ఇట్లా వన్యప్రాణి చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు చేయటం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఉచ్చులో అవి ఎవరు పెట్టద్దు.